2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని, అదేవిధంగా 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల నిధులు కేటాయింపేస్తామని చెప్పని, ఉద్యోగాలలో, విద్యలో, అన్నిటి కాంట్రాక్టులలో కూడా ఇస్తామని చెప్పని తెలంగాణలో బీసీలను నమ్మించడం జరిగింది. ఆ నమ్మకంకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్తే 100 రోజుల్లోనే ఇవన్నీ అమలు చేస్తామనేటువంటి మాట స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ అమలును ఆచరణ తేకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి దాన్ని ఇక్కడ తెలంగాణ భవన్లోనే పెద్దలు కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకత్వంలో సోదరులు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ నాయకత్వం అంతా కూడా కూర్చోబెట్టి మాట్లాడి, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది, బీజేపీకి కాంగ్రెస్కు 28 సీట్లు లోకసభలో ఇస్తే పార్లమెంట్లో వాళ్ళు 9 షెడ్యూల్లో చేర్చి బీసీలకు వచ్చి రిజర్వేషన్ ఇవ్వడం లేదు కనుక మనం వాళ్ళని చేసే డిమాండ్లలో మీరు బిల్లులు ప్రవేశపెట్టండి, మేము మద్దతు తెలుపుతామని చెప్పని, ఒకవేళ మీరు బిల్లు ప్రవేశపెట్టకపోతే మా సభ్యుల ద్వారా ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని చెప్పిన మాట వచ్చినందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ జేఏసీలే కానీ, బీసీ సంఘాలే కానీ, బీసీ మేధావులే కానీ పలు సందర్భాల్లో పలు వేదికలలో చేసిన డిమాండ్కి అనుగుణంగా మా పార్టీ ముందుకొచ్చింది. దానికి అనుగుణంగానే గౌరవ పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు మా పార్టీ నిర్ణయం ప్రకారంగా ఈ బీసీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టినటువంటి బిల్లు ద్వారా మాటిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైఖరి స్పష్టంగా తేటతెల్లవుతుందని మేము భావిస్తున్నాం. ఏ అధికారం కోసమైతే మీరు మాట ఇచ్చినరో, జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావని చెప్పినరో, అది కేవలం మాటలేనా చేతలు అనేది కూడా స్పష్టంగా ఈ ద్వారా తెలుస్తుందని చెప్పని మేము నమ్ముతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదింపజేసి ఈ ప్రైవేట్ బిల్లు చర్చకు తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా తెలవాలి. తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టు కట్టుబడి ఉంటుందా, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిదా అనేది కూడా దీని ద్వారా తేటతెల్లమవుతుందని చెప్పని తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాలకు, పేద వర్గాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్యల బలిదానాల వల్ల సమస్యలు పరిష్కారం కావు. మీరు ఆత్మస్థైర్యంతో ఉండండి. బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది. మీ అందరి ఆదరణతోని మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తుంది. పేదల ప్రభుత్వంగా, పేదలకు న్యాయసేవ ప్రభుత్వంగా పెద్ద కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం రాబోతుంది కనుక మీరు ధైర్యంగా ఉండాలని చెప్పని మనసారా మేము విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు.